మధురపురం అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి 2 కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉండేవాడు. రాజు పెద్ద కుమార్తెకు పెళ్ళయింది. అదే ఊరిలో ఒక ముసలమ్మ ఉండేది. ఆమెకి 2 కుమార్తెలు ఉండేవాడు. ఆ ముసలమ్మ కూలి పని చేసి తన పిల్లలను పోషించేది. ఒకరోజు చిన్న కూతురు తన అక్కతో ఇలా చెప్పింది, అక్క, మనం రోజంతా ఇలా నేర్చుకుంటూ ఉంటాం, కానీ అమ్మ మాత్రం కూలి పని చేసి చాలా కష్టపడుతూ మనల్ని పెంచుతోంది. మనం కూడా అమ్మకు సాధ్యమైనంత సహాయం చేయాలి. అప్పుడు అక్క అడిగింది, అవును, కానీ ఎలా సహాయం చేద్దాం చెప్పు. చిన్నది చెప్పింది, ఏమీ లేదక్క, నేను పూల మొక్కగా మారిపోతాను. నువ్వు ఆ పూలను తీసుకుని వెళ్ళి అమ్మి డబ్బు తీసుకురా. అక్కకు సంతోషంగా అంగీకరించింది. ఇద్దరూ కలిసి తమ అమ్మకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పూల మొక్కను నువ్వు ఎలా మొక్కగా మారుస్తావు అని అక్క ఆశ్చర్యంగా అడిగింది. అయ్యో అక్క, అవన్నీ తర్వాత చెప్తాను. ముందుగా ఇంటంతా శుభ్రంగా ఊడ్చి సర్దు. ఆ తర్వాత బావి దగ్గరికి వెళ్ళి 2 బిందెలు నీళ్ళు తీసుకుంటా అని చెల్లి చెప్పింది. చెల్లి చెప్పినట్టుగానే అక్క ముందుగా వెళ్ళి బావి నుండి 2 బిందెలు నీళ్ళు తీసుకుని వచ్చింది. చెల్లి ఏం చెప్పిందో అక్క అచ్చంగా అలాగే చేసింది. వాళ్ళ ఇంటి దగ్గర ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు చుట్టూ కూడా అక్క శుభ్రంగా ఊడ్చి సర్ది పెట్టింది. తర్వాత ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. అప్పుడు చెల్లి అక్కతో ఇలా చెప్పింది, అక్క చూడమ్మా, నేనిక్కడ దేవుని ధ్యానం చేస్తూ కూర్చుంటాను. నువ్వు ఒక బిందె నీళ్లు మొత్తం నా మీద పోయాలి. అప్పుడు నేను పూల మొక్కగా మారిపోతాను. కానీ జాగ్రత్త, ఒక్క ఆకు కూడా విరగకుండా ఉండాలి. అక్క చెల్లి చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయింది. కానీ ఆమె చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకుంది. అక్క, ఒక ఆకు కూడా విరగకుండా జాగ్రత్తగా నీకు కావలసినంత పూలను కోయి తీసుకో. నీకు సరిపోతే తర్వాత మరో బిందె నీళ్లు నా మీద పోయి. అప్పుడు నేను మళ్ళీ మనిషిగా మారిపోతాను అని చెల్లి చెప్పింది. అలా చెప్పి చెల్లి దేవుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంది. అక్క చెల్లి మీద ఒక బిందె నీళ్లు పోసింది. వెంటనే చెల్లి అందమైన పూల మొక్కగా మారిపోయింది. అక్క చాలా జాగ్రత్తగా ఒక్క ఆకు కూడా విరగకుండా పూలను కోసి తీసుకుంది. తర్వాత మరో బిందె నీళ్లు ఆ మొక్క మీద పోసింది. వెంటనే చెల్లి మళ్ళీ యథావిధిగా మనిషిగా మారిపోయింది. ఇద్దరూ కలిసి ఆ పూల బుట్టను తీసుకుని ఇంటికి బయలుదేరారు. అప్పుడు అక్క చెల్లిని అడిగింది, చెల్లి, ఈ పూలన్నింటినీ ఎక్కడికి తీసుకెళ్ళి అమ్మాలి? అప్పుడు చెల్లి ఇలా చెప్పింది, అక్క, ఆ పూలను రాజమహల్కి తీసుకెళ్ళమ్ము. అక్కడ వాళ్ళు ఎక్కువ డబ్బిస్తారు. మన అమ్మ ఎప్పుడు మన కోసం కూలి పని చేస్తూ ఉంటుంది. మనం ఎక్కువ డబ్బు సంపాదించి అమ్మకు చూపిద్దాం అని చెల్లి చెప్పింది. సరే చెల్లి, నేను వెళ్ళి అమ్మి వస్తాను అని అక్క చెప్పింది. చెల్లి చెప్పినట్టుగానే అక్క ఒక బుట్టలో పూలను పెట్టుకుని రాజమహల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నిలబడి, పూలు కావాలమ్మా, మంచి సువాసన పూలు అని కేక వేసింది. అప్పుడు రాజు చిన్న కుమార్తె ఆ పూల వాసనను గమనించింది. అమ్మా, ఈ పూలు చాలా మంచి వాసన వస్తున్నాయి అని ఆనందంగా చెప్పింది. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, బుట్టలో ఉన్న పూలన్నీ మీరు తీసుకోండమ్మా. రాజు భార్య ఆ పూలను చూసి ఆశ్చర్యపోయింది. ఇవి ఎంత అందమైన పూలు, వీటి ధర ఎంత అని ఆమె అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి వినయంగా ఇలా చెప్పింది, అమ్మా, మీరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటాను. మేము పేదవాళ్ళం, మీరిచ్చినంత మాకు సరిపోతుంది. మీరు ఎంత ఇస్తే అంతే మేము తీసుకుంటాం అని ఆ అమ్మాయి వినయంగా చెప్పింది. రాజు భార్య ఆ పూలను తీసుకుని ఒక చిన్న సంచిలో కొంత డబ్బు పెట్టి ఆమెకిచ్చింది. అక్క ఆ డబ్బును తీసుకుని ఇంటికి వచ్చి చెల్లికి చూపించింది. అక్క వెంటనే చెప్పింది, లేదు చెల్లి, ఇప్పుడే చెప్పకూడదు. అమ్మ కోపంగా ఉంటుంది, ఇంకా కొంచెం తర్వాత చెప్పుదాం. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఒకరోజు ఆ పూలు రాజు కుమారుడి కంటపడ్డాయి. అతను అంత అందమైన పూలను ఎప్పుడూ చూడలేదు. ఆ పూల నుండి చాలా మధురమైన సువాసన వస్తోంది. అతను ఆశ్చర్యపడి ఇలా అనుకున్నాడు, ఇంత అందమైన పూలు ఎవరు తీసుకొస్తున్నారు? అలా ఆలోచిస్తూ ఆ పూలు తీసుకొచ్చే అమ్మాయి ఇంటిని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ అమ్మాయి పూలమ్మి తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు రాజకుమారుడు ఆమెను నిశ్శబ్దంగా వెంబడించాడు. ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎక్కడా పూల మొక్కలు కనిపించలేదు. ఇవాళ్ళు పూలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని అతను ఆశ్చర్యపోయాడు.
రేపు ఉదయం ఇక్కడికి వచ్చి గమనించాలి అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం రాజకుమారుడు చాలా త్వరగా లేచి ఆ అమ్మాయిల ఇంటి దగ్గర ఉన్న పెద్ద చెట్టు వద్దకు వచ్చి దాక్కుని కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చారు. వారు ప్రతిరోజు చేసేలా ఆ చెట్టు కింద నేలను శుభ్రం చేసి సర్దారు. తర్వాత చెల్లి మునుపటిలాగే దేవుణ్ణి ధ్యానం చేస్తూ కూర్చుంది. అక్క ఒక బిందె నీళ్లు ఆమె మీద పోసింది. వెంటనే చెల్లి ఒక అందమైన పూల మొక్కగా మారిపోయింది. అక్క చాలా జాగ్రత్తగా ఒక్క ఆకు కూడా విరవకుండా పూలను కోసి బుట్టలో పెట్టుకుంది. తర్వాత మరో బిందె నీళ్లు ఆ మొక్క మీద పోసింది. వెంటనే చెల్లి మళ్ళీ మనిషిగా మారిపోయింది. ఈ అద్భుతమంతా చెట్టు దగ్గర దాక్కునున్న రాజకుమారుడు చూసేశాడు. అతను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇంత ఆశ్చర్యకరమైన విషయం నేను ఎప్పుడూ చూడలేదు అని అతను మనసులో అనుకున్నాడు. ఇదంతా చూసిన రాజకుమారుడు అక్కడి నుంచి నేరుగా రాజభవనానికి వెళ్ళాడు. వెళ్ళి తన గదిలో మంచంపై మౌనంగా పడుకున్నాడు. అతని తండ్రి తల్లి వచ్చి, ఏమైంది, ఎందుకిలా ఉన్నావు అని అడిగారు. కానీ అతను ఏమీ చెప్పలేదు. చివరికి మంత్రిగారి కుమారుడు వచ్చి అడిగాడు, స్నేహితుడా, ఏమైంది, ఎందుకిలా బాధగా ఉన్నావు? అప్పుడు రాజకుమారుడు జరిగిన విషయాలన్నీ అతనికి చెప్పాడు. ఆ అమ్మాయి ఎలా పూల మొక్కగా మారుతుందో, అక్క ఎలా పూలు తీసుకుని అమ్ముతుందో అన్నీ వివరంగా చెప్పాడు. ఆ విషయం మంత్రిగారి కుమారుడు రాజుకు చెప్పాడు. రాజు కూడా ఆ కథ విని చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ ఇద్దరు అమ్మాయిల తల్లి అయిన ముసలమ్మను రాజభవనానికి పిలిపించాడు. రాజు ఆ అమ్మాయిని చూసి చాలా సంతోషించాడు. తన కుమారుడికి ఆ పూలుగా మారే అమ్మాయితో పెళ్లి చేయాలని నిర్ణయించాడు. పెళ్లి ఎలా జరిగింది, ఆ అమ్మాయికి వరం ఎలా వచ్చిందో నెక్స్ట్ పార్ట్లో చూడండి.